చందమామ కథ పుండరీకుడు. పూర్వం పుండరీకుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య సుచరిత. ఆ దంపతులిద్దరూ పాండురంగనికి భక్తులు. పాండురంగ విఠలుని దర్శించటం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజన చేసుకుంటూ పండరీపురానికి బయలుదేరారు. సుచరిత ఇది చూసి భర్తతో, ఏవండి, మనం కూడా పండరీపురం వెళదామా అని అడిగింది. ఇంట్లో శతవృద్ధులై అన్నిటికీ మనపైనే ఆధారపడి ఉన్న తల్లిదండ్రులను విడిచి మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలు? మనకి ఇల్లే పండరీపురం. పాండురంగ విఠలుని మనస్సులో ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయటం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అని పుండరీకుడు చెప్పాడు. మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్ళాలని ఉన్నా సుచరిత పైకి ఏమీ అనలేక ఊరుకుంది. తక్కిన భక్తులంతా అనుకున్న ప్రకారం బయలుదేరి పండరీపురంకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్లలో ముసలి తల్లిదండ్రులు లేక రోగిష్టి భర్తలో భార్యలో పిల్లలో లేకపోలేదు. కానీ వాళ్ళు పుండరీకునికి మళ్ళీ మనం వెడితే ఇంట్లో వాళ్ళ గతేమి కాను అని ఆలోచించక ఎవరి కర్మ వాళ్ళది, వీళ్ళ కోసం మనం పండరీపురం వెళ్ళటం మానుకుంటామా అని నిశ్చింతగా చెక్కపోయారు. పుండరీకుడి మటుకు తాను పండరీపురం వెళ్ళకపోయినందుకు కొంచెమైనా దిగులు పడలేదు. ప్రతిరోజు పొద్దున్నే లేచి 1000 మంది పరిచారికల పెట్టు అతనే తల్లిదండ్రులకు సేవ చేసేవాడు. పాపం, వాళ్ళు కూర్చుంటే లేవలేని ముసలి వాళ్ళు. వాళ్ళకి వెచ్చటి నూనె ఒళ్ళంతా రాసి నలుగు పెట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేవాడు. తెల్లటి మెత్తటి శుభ్రమైన తువ్వాలతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు. చెయ్యి ఒతయిచ్చి లోపలికి తీసుకొచ్చి దేవతార్చన పీఠానికి ఎదురుగా పీటల మీద కూర్చోపెట్టి తండ్రికి సంధ్య వార్చుకునే నిమిత్తం జారి తెచ్చిచ్చేవాడు. అతని తండ్రి చాలా గొప్ప పండితుడు, భక్తుడు, కర్మిష్ఠిని. అయితే ముసలితనం వల్ల జ్ఞాపకశక్తి పోయి దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మర్చిపోయేవాడు. పూజ అయ్యేదాకా పుండరీకుడు దగ్గర కూర్చొని తండ్రి మర్చిపోయి తడబడుతూ ఉన్న మంత్రాలు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ముసలితనం వల్ల ఆ తండ్రికి చూపు సరిగ్గా అనేది కాదు. దేవతార్చన సమయంలో గంధం, అక్షిత్తలు, యజ్ఞోపవీతం, పువ్వులు మొదలైన పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు. అదే సమయంలో తాను కూడా పాండురంగ విఠలునికి పూజ చేసి తులసి తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు. పంచభక్ష పరమాన్నాలు చేయించి భగవంతునికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి తను కూడా తినేవాడు. ఆ ముసలి వాళ్ళకి సహజంగా వృద్ధాప్యం వల్ల అస్తమానం చిరాకు, కోపం వచ్చేది. తను కూడా వాళ్లతో పాటు చిరాకు పడక పుండరీకుడు వాళ్ళని చిన్న బిడ్డల్ని లాలించినట్లుగా లాలించేవాడు. వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైనా తెచ్చి ఇచ్చేవాడు. పుండరీకుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేస్తూ వెనక దిగబడిపోగా తక్కిన భక్తులంతా జయ పాండురంగ విఠల అని భజన చేస్తూ పండరీపురం చేరుకున్నారు. వాళ్ళు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగడు గుడిలో లేడు. ఆ పీఠం ఖాళీగా కనపడింది. స్వామి ఏడి, స్వామి ఏడి అంటూ భక్తులంతా కలవరపడ్డారు. స్వామి తిరిగి వస్తాడేమోనని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టు కూర్చున్నారు. ఆ రోజల్లా స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు చక్కాపోయి మళ్ళీ మర్నాడు వచ్చి చూశారు. అప్పటికీ స్వామి రాలేదు. అలా ఎన్ని రోజులు పండరీపురంలో కనిపెట్టుకొని ఉన్నా స్వామి రాలేదు. భక్తులకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఆఖరికి ప్రాణం విసిగి భక్తులంతా తిరిగి పుండరీకుడు ఉన్నటువంటి తమ గ్రామానికి చేరుకున్నారు. పాండురంగస్వామి దేవేరితో సహా గుడి వదిలి పుండరీకుడు ఉన్న ఊరికి వచ్చేయటమే ఆయన గుళ్ళో లేకపోవడానికి కారణం. వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ తన్ను చూడటానికి ఆ మహాభక్తుడైన పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు కదా అని పాండురంగడే అతని వద్దకు వెళ్ళాడు. కానీ ఈ దేవరహస్యం సామాన్య జనానికి ఏం తెలుస్తుంది? స్వామి వచ్చి పుండరీకుని ఇంటి వాకిట నిలబడే వేళకి అతను తన తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తున్నాడు. పుండరీక,
భక్తాగ్రేసరా, నువ్వు పండరీపురం రాలేకపోయావని తెలిసి మేమే నీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుణ్ణి పిలిచాడు. స్వామి, ఇదిగో వచ్చేస్తున్నా, ఒక్క క్షణం ఆగండి. మా తండ్రికి నీళ్లు పోసేయటం అయ్యింది, వెంటనే తొడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది. తుడిచేసి లోపలకు తీసుకొచ్చి కూర్చోపెట్టి నీ దర్శనానికి వస్తాను అన్నాడు పుండరీకుడు. ఆ మాటలు విన్న సుచరిత ఆశ్చర్యపోయింది. భగవంతుడు దేవేరితో సహా వచ్చి వాకిట నిలబడితే ఎదురు రాక వస్తా, అలాగే నిలబడి ఉండు అనవచ్చా? స్వామికేమి కోపం వస్తుందో అని ఆమె భయపడి చూస్తూ ఉన్నది. కానీ శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు. వచ్చి వాకిట పడికట్టు మీద నిలబడినవాడు అలాగే నిలుచుండిపోయాడు. మరి కాసేపటికి పుండరీకుడు తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకొని వెళ్ళి ఉతికి ఉంచిన బట్టలు కట్టించి దేవతార్చన పీఠానికి ముందు పీటలపైన కూర్చోపెట్టి జారి దగ్గర పెట్టి ఒక్క క్షణంలో వస్తానని తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకొని అప్పుడు పాండురంగ స్వామికి స్వాగతం ఇవ్వటానికి బయటకొచ్చాడు. పిలవగానే వెళ్ళక ఇంత ఆలస్యం చేయడము, పైగా పని చూసుకు వచ్చే వరకు ఉండమనటము ఎంత పొరపాటు! అందులోనూ కేవలం స్వామితోనా ఇటువంటి జవాబులు చెప్పటం? స్వామి కోపంతో భర్తని ఏమంటాడోనని సుచరిత పాండురంగని కేసి చూస్తూ ఉంది. ఏం చిత్రమో, పాండురంగడేనా ఇప్పుడు ఆ పడికట్టు మీద నిలబడి ఉన్నది? కాదు, ఎవరో ముసలాయన. ఎవరో ఏమిటి, తన మామగారిలాగే ఉన్నాడు. అప్పుడే కదా తన భర్త మామగారికి స్నానం చేయించి లోపలికి తీసుకువెళ్ళింది. అంతవరకు ఆ పడికట్టు మీద స్వామి పక్కన నిలబడి ఉన్న దేవేరి కూడా ఇప్పుడు కనపడదే. ఆమె స్థానాన తన అత్తగారికి మళ్ళీ ఉన్న ముసలామె ఎవరో నిలబడి ఉన్నది. సుచరితకు ఒక్క క్షణంలో ఇదంతా అర్థమైపోయింది. తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే పరమధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్ళలేదు. ఆ తల్లిదండ్రులకు పరిచర్య చేయటం మాకు పరిచర్య చేయటం లాంటిదే సుమా అని తనకు తెలపటం కోసం లక్ష్మీనారాయణులు తనకు అత్తమామల రూపంలో కనబడుతున్నారు అని ఆమె తెలుసుకున్నది. పుండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడైన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడవాహన, జగన్నాథ, పుండరీకాక్ష, పాండురంగ అని అనేక విధాల స్తోత్రం ప్రారంభించాడు. పాండురంగడు దేవేరి కూడా పరమానంద భరితులై తమ అభయ హస్తాలను అతని శిరస్సున ఉంచి, పుండరీక, భక్తాగ్రేసరా, వృద్ధులైన నీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యాలతో చేసిన పూజ పరిచర్య మాకు చెందినై. కుమారా, నీకేమి కావాలో కోరుకో అని అన్నారు. సుచరిత తన భర్త ఏం వరం కోరుతాడో అని వింటోంది. పుండరీకుడు, స్వామి, నాకు నా భార్యకు కూడా అందరు భక్తులకు మల్లెనే నీ సన్నిధిలో ఉందామని ఉంటుంది. కానీ శతవృద్ధులైన మా తల్లిదండ్రులను విడిచి పండరీపురం రాలేము. మమ్మల్ని కటాక్షించటం కోసమని శ్రమపడి ఇంత దూరం ఎలాగూ వచ్చారు కనుక మీరిక్కడనే ఆగిపోండి, ఇదే నా కోరిక అన్నాడు. ఆ కోరిక విని సుచరిత ఆశ్చర్యపోయింది. తమని కటాక్షించడానికి ఒకమారు స్వామి దేవేరితో వేంచేసి గాని శాశ్వతంగా ఇక్కడనే ఉండిపోమ్మంటే ఉంటాడా అనుకుంది. కానీ పాండురంగుడు తన భక్తుడైన పుండరీకుడు కోరిన ప్రకారం అక్కడే ఆ పడికట్టు మీదే దేవేరితో సహా ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు. అంతేకాదు, గంగాదేవిని రప్పించి, ఇక్కడ నేను ఉండిపోతున్నాను, అందుచేత ఇది ఇంకా గొప్ప పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడి భక్తులు నా దర్శనం కోసం ఇక్కడికే వస్తారు. వాళ్ళకి స్నాన పానాదులకు వీలుగా ఇక్కడ శుభ్రమైన నీటితో ప్రవహించే మంచి నది ఒకటి కావాలి. అందుచేత నువ్విక్కడ ప్రవహించు అని ఆజ్ఞాపించాడు. తక్షణమే అక్కడ గంగాదేవి నదిగా ఏర్పడింది. పుండరీకుని గ్రామమే పుండరీక క్షేత్రమైంది. బ్రహ్మ, శివుడు మొదలైన దేవతా గణమందరూ అక్కడికే వస్తూ ఉండేవారు. ఊళ్ళో ఉన్న భక్తుల సంతోషానికి మేరలేకపోయింది. పుండరీకుని సంగతి తెలిసాక వాళ్ళందరికీ ఒక కొత్త జ్ఞానం కలిగింది.
తమరిని కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఆఖరికి ముసలితనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే భగవంతుని సంతోషపెట్టడం అని వాళ్ళందరూ తెలుసుకున్నారు. మానవులందరికీ కొన్ని కొన్ని విధులు ఏర్పడి ఉన్నాయి. ఎలా అంటే బిడ్డలు తల్లిదండ్రులను సేవించటం, భార్యలు భర్తలను సేవించటం, భాగ్యవంతులు పేదవారికి సహాయపడటం, ఆరోగ్యవంతులు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయటం. ఈ విధులను పాటించక చేసే భక్తుల పూజలు వ్యర్థమే అవుతాయి. తన విధి నెరవేర్చిన పుండరీకుని వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి భక్తుని కోరికలు నెరవేర్చాడు. తమ విధులు పాటించని భక్తులు పండరీపురం పోయి వ్యర్థంగా తిరిగి రావాల్సి వచ్చింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 ఫిబ్రవరి చందమామలో వచ్చింది. రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. నాదొక చిన్న మాట. ప్రతి ఊరిలో శ్రీరాముడి గుడి ఉంటుంది కదా. అసలు శ్రీరాముడి గుడి లేకుండా ఏ ఊరు ఉండదు. మనందరికీ రాముడి గురించి తెలుసు, రామాయణం తెలుసు. ప్రతి సంవత్సరం గొప్పగా శ్రీరామనవమి పండుగ జరుపుకుంటాం. కానీ మరోవైపు ఏం చేస్తారు? రాముడు నడిచిన బాటలో నడుస్తామా? అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుందా? తల్లిదండ్రుల్ని చూస్తున్నారా? రాముడిని అందరూ పూజిస్తారు, కానీ ఆ రాముడు నడిచిన బాటలో నడిచేది ఎంతమంది? ఇంకా అలాంటప్పుడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు నోములు నోచినా ఉపయోగం ఏమిటి? ఈ కథ చివరిలో రచయిత ఒక మాట అన్నారు. తమ విధులు పాటించని భక్తులు ఎన్ని పూజలు చేసినా అవన్నీ వ్యర్థమని. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.